అయ్యో ఇటండి ఇటు ఎన్నాళ్ళకి బాబు గారు మిమ్మల్ని కాదండి, అమ్మతోడు మిమ్మల్ని కాదు. మరి వాడి జోలికి మీరు ఎందుకు వెళ్ళారండి? ఎవడండి వాడు? వాడు మధ్యలో వాయించే సుబ్బారావు డాఫర్ కొడుకండి. డాఫర్ అంటే వాళ్ళ తప్ప రంగరాయి ఇంటికి వచ్చిన మా ఇంటికి వచ్చిన రంగరాయి ఇంటికి మార్చే తార్పుడు ముండా కొడుకండి. కాస్ట్లీ బిజినెస్. అవును బాబు. అంతేనా ఇంకేమైనా చేస్తాడా? వాడు పెద్ద రౌడీ అండి. రౌడీయా? రౌడీ అంటే లైట్ గా తిట్టేవాడా, స్ట్రాంగ్ గా కొట్టేవాడా? గట్టిగా కొట్టేవాడానండి. ఇప్పుడు ఎంత మందిని కొట్టాడేంటి? మొన్ననేనండి 6 గంటలు 6గురిని కొట్టాడండి. నమ్మండి, 6గురిని అప్పుడే కొట్టాడా, గ్యాపులుగా కొట్టాడా? అప్పుడే కొట్టాడండి. నిలబడ్డ వాళ్ళు కొట్టాడా, నిద్రపోయే వాళ్ళని కొట్టాడా? డౌట్స్ ఓరివీ డౌట్లు పాడుగాను టీవీగా నిలబడ్డ వాళ్ళే కొట్టాడండి. అయితే వాడు 16 వచ్చి రౌడీ అన్నమాట. లతప్ప, వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మనం వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా? అల్లుడు గారు, వాడికి 10 రూపాయలు ఇచ్చారండి. 10 మాసాల వరకు వాడి మీ జోలికి రమ్మన్నారండి. 10 రూపాయలు ఇచ్చుకుంటే 10 మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అవునండి. 9 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? ఓరి వీడిపిస్తున్నారు తన కాలిపోనని. ఒక్కన 50 పైసలు తక్కువైన వాడు తీసుకోండి. కిమ్మత్తైన రౌడీలండి. సర్లేండి, ఈ రౌడీ ఇంకో కిరాయి రౌడీ తెచ్చుకుంటాడు. వీడు వాడు కదండి. మరి వీడెవడండి? రిక్షా వాడు. ఏమన్నాడు బాబు? మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్ కి అంటే ఏమిటండి? ఇంగ్లీష్ లో అది మొండకి. నిజమే. మరి మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడిన తర్వాత ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు, 5 రూపాయలు ఇస్తారా, అర్జెంటుగా దిగిపోతారా అంటాడు. అల్లుడు గారు, వాడు చెప్పినట్టుగా మీరు బరువు ఎక్కువగానే ఉంటారండి. ఏమండి, నువ్వు అన్నట్టు నేను నిజంగా బరువుగా ఉన్నానే అనుకో, నా బరువేదో నన్ను ఎక్కించుకోక ముందు ఆలోచించుకోవాలి. కానీ ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మధ్యలో అర్జెంటుగా దిగిపోమంటే జరిగే పనేనా? అల్లుడు గారు, ఎక్కిన తర్వాత మీ బరువు సంగతి వాడికి బాగా తెలిసింది కనుక 1 రూపాయి డబ్బులు ఎక్కువ అడిగాడండి. అయినా ఇంతలా ఒక దేవుడు అంటూ అంత దూరం నుంచి ఇంత దూరం ఇచ్చుకొచ్చాడు. ఇస్తే ఏమి త్యాగం! లక్ష్మి అంటే లక్ష్మీరావు కొట్టే చచ్చినాక చందాలు ఇస్తారు వీళ్ళు. నిజమైన ఆయన సస్తే సందాలు చేస్తారు. మీలాంటి గొప్పవారు చేస్తే ఆ వెండి బంగారం కడిగి ఆ నీళ్లు తెచ్చి మీకు గొంతులో పోస్తే గాని ఉన్న కాస్త ప్రాణం ఏ గొట్ల సౌండ్ అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. ఎంత కళేవరాని అంత దూరం నుంచి ఎంత దూరం దేవుడో అంటూ ఇచ్చుకొచ్చాడా? అవునండి. ఇచ్చుకు రాకపోతే సగం కళేవరా నా సెంటర్లో వదిలేసి వస్తాడేంటి? వాడికి గిట్టుబాటు కాకపోతే వాడు అంత పని చేస్తాడు. కష్టపడ్డాడు అంటారు. అవునండి. వాడేనా కష్టపడింది, మేము కష్టపడేదండి. మీరే కష్టపడ్డారండి. రిక్షాలో కూర్చొని పోనీ 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 అన్నది. వాడు గుంటల్లో కోతల్లో రిక్షా తొక్కుతుంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని వచ్చా. అయినా వచ్చిన కానీ చూస్తున్నా వాడి తరపున మాట్లాడుతున్నారు కానీ మా సైడే మాట్లాడలా. వాడికి మీకు ఏమైనా డీలింగ్స్ ఉన్నాయేంటి? అదేం లేదండి, వాడు కష్టపడ్డాడు కాబట్టి పోలేను ఆయన తరపున. పైగా ఇంకో మాట కూడా అన్నాడండి. మీకు నచ్చిన చోటు అయితే ఎంతైనా తగిలేసుకుంటారు, మీలాంటి డబ్బున్న వాళ్ళకున్న జబ్బే ఇది, మాలాంటి వాళ్ళకి చేసేటప్పుడే ఏడుపులు అంటే వింటాడండి. ఉన్నాడా వాడు? ఉన్నాడా? వాడు వెళ్ళిపోయాడండి. ఎప్పుడో వెళ్ళిపోయాడు తప్ప. వాడు అటు వెళ్ళాడు కాబట్టి నిలబడి మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యవంతుడు తప్ప. ఈ ఇల్లు ఎవరిది? ఇల్లు ఎవరిది? ఇప్పుడు ఆ మాట ఎవరిది ఏంటండి? మందే బాబు. అడుగు పెట్టి 5 నిమిషాలు అవ్వలేదు, మందని వరుస కలిపేస్తున్నాముండా. నువ్వన్నది నిజమేలా తప్ప. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులమే. కాకపోతే పనిముట్టులు డిఫరెన్స్. మా వ్యాపారానికి తక్కిడి కావాలి. మరి మీ వ్యాపారానికి ఏం కావాలి? మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మీ వ్యాపారానికి తలగడి కావాలి. బాగుంది. అదే వేణుగోపాల స్వామి పొట్ట పెట్టారు, వెంకటేశ్వర స్వామి పొట్ట పెట్టారు, పడక గదిలో 3 ఇళ్ళ తప్ప. మా పెద్ద అమ్మాయికి దైవ భక్తి అండి. అమ్మాయికి దైవ భక్తి. శృంగార గృహంలో బంగారు బావులు. మరి పక్క దేశనాయకులు కూడా నాకు దేశభక్తి అండి. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం వందే మాతరం. అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి.
అవునులే, దేశం బాగుంటేనే కదా మీ వ్యాపారం బాగుండేది. ప్రతి ఒక్కరికి తీసుకుంటున్నారు. బాగుంది. ఈ గది ఎవరిదండి? నెంబర్ 1 గది. అది మా చిన్నమ్మాయి గీతదండి. ఏంటి డోర్ మూసింది, ఇంకా ఓపెన్ చేయలేదా? మంచి ముహూర్తాలు చూస్తున్నారండి. మంచి ముహూర్తం చూసి ఏపుగంటి పెద్ద వెంకన్న గారిని పిలిపించి ఓపెన్ చేయించండి. ఎవరితో బాబు? వేపుగంటి పెద్ద వెంకన్న గారు, విఘ్నేశ్వరుడు గారు అబ్బాయి. ఎవరికైనా అడ్వాన్స్ అయిపోయారు? గంటల్లో ఎంత పెద్ద గొడవ తెచ్చిపెట్టారండి. ఎవరికో అడ్వాన్స్ అయిపోయారు. నాకు ఈ విషయం తెలిసి నేను ఇంకో అబ్బాయి మాటిచ్చానండి. ఎవరండి? మళ్ళీ ఎవరితో చెప్పా? కోడి సతీష్ ఓపెనింగ్ చేస్తానని నా వెంట మరి ఆయన హస్తవాసి కూడా మధ్యది చేయించేయండి. కుర్రాడు మంచి హుషారుగా ఉంటాడు. ఈ మధ్య గది ఎవరిది? అది మా పెద్దమ్మ ఇదండి. ఏది ఇది? అవును బాబు, ఈ పెద్దమ్మాయిదా? అడుగు పెట్టానో లేదో నరాలు ఊర లాగేస్తున్నాయి. ఎయిర్ కండిషన్ చేయించారండి. మా పెద్దమ్మాయి ఇదవుతుందని ఆ మొక్కగైతే చేయించారండి. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీరు అంటే మొత్తం బిల్డింగ్ ఎంత చేద్దాం. అవునులే, మన సొమ్ము కాదుగా బిల్డింగ్ ఏంటి, ఊరగట్ల సెంటర్ మొత్తం చేయించవచ్చు. ఏమిటి శబ్దం వినపడుతుంది ఏంటి? అమ్మాయికి హార్మోనియం వేస్తారు, సంగీతం సాధన మాస్టర్ని పెట్టారు, పాఠాలు ప్రారంభించాడు ఆయన. బాబు పెట్టి ఆయన తెచ్చుకున్నాడా మీదేనా? లేదండి, మా పెట్టి మీదే వాయిస్తారు. మీదే. అమాయకుడు బలైపోతున్నాడు, కింద తొక్కలేక పైన నొక్కలేక. అవునండి, పెట్టిన తర్వాత మెట్లు నొక్కాలి, పిల్లలు. ఆ చివరికి అది ఎవరిది? అల్లుడు గారు దాని జోలికి వెళ్ళగండి. ఎవరిదా గది? అబ్బా నా మాట ఏనండి. ఎవరిది ఆ గది? ఎవరిది? అది నాదేనండి. మీదా? అవును బాబు. ఏంటలా బూజు పట్టిపోయింది, ఎప్పుడుకప్పుడు దులిపించుకుంటే పోయేది కదా. ముందే చెప్పాను కదండి, మహానుభావుడు ఆ ఏపుగండి శ్రీహర్రావు గారు ఓపుకున్నంత కాలం వచ్చి దగ్గర నుండి దులిపేవాడు. అప్పుడు అర్థంలాగా ఉండేది నా గది. శ్రీహరి గారు రావడం మానేసాడు, నా గది అలా ఇదైపోయింది. మా కొట్లో గుమత్తా ఉన్నాడు, పంపించబడ్డారండి. ఎంత ఉంటాడు? 2 అడుగులున్నర ఉంటాడు. పొట్టని పంపిస్తారు. పొట్టివాడైనా గట్టివాడులో తప్ప. అలా బాబు, సద్దన్నొందిని మొదలెడితే వద్దనే వరకు దులుపుతానే ఉంటాడు బూజు. అల్లుడు గారు పొట్టివాడు కుర్రవాడు, పైగా కొత్తవాడు. బూజు తొలిపోయి బూజులు విడుకుంటే బలెవరా మీరు? పొట్టివాడైనా తెలివి గలవాడు తప్ప, పొడుగాటి కర్రెట్టి దూరాను దులుపుతాడు ఇలా తప్ప. ఎందుకంటే వాడు భయపడండి. ఎవరుండే జాగ్రత్తలు ఉండాలి కదా. అమ్మాయిని బిల్లు ఇంజిన్ రేజ్ అయిపోతుంది, ఇంజిన్ రేజ్ అయిపోతుంది. ఆసు కాదులా తప్ప, నీకు కావాల్సిన రెడీ క్యాష్. దూరం నుండి చెప్పండి, నాకు అసలే కంగారు ఎక్కువ. అల్లుడు గారు ఏం చెప్పమన్నారండి? ఉన్నదేదో చెప్పండి. ఉన్నదేనండి, లేదు నా తలకాయ నుంచి ఎక్కడి నుంచి తెస్తారు బాబు? మన పెండి పెంచి వాడికి చేతిలో మా అమ్మాయి మిమ్మల్ని చూస్తుంది. నన్నే వెనకగానా ముందుగానా? ఏమీ లేదు, వెనక చూస్తే మా వారంతా ఒకేలాగా కనపడతారు. అందుకని లేదండి, మా అమ్మాయి ముందు నుంచి చూస్తుంది. ఎలా చూసింది? సరిలేరు మీకెవ్వరు గతిరాజ సుందరాన్ని, సరిలేరు మీకెవ్వరు, సరిలేరు మీకెవ్వరు, సిరిలో గాలి సిరిలో గాలి సిరిలో వయసును మించిన పనులు చేయబాక, ఊపిరాడక చస్తాముండా. ఆ తన్నిటి సత్యనారాయణ గారు గుర్తొచ్చారా? కాళ్ళు లేపేస్తున్నాముండా. లతప్ప, నువ్వు ఎప్పుడైతే తోమన్నావో బాబోయ్ తాళం వేరు అనుకున్నా. ఇంతకుముందు తలుపులు వేసేదానివి, ఇప్పుడు తాళాలు కూడా వేస్తున్నావు అన్నమాట. అల్లుడు గారు మనం వ్యాపారస్తులు. అవును, ఎక్కడ తాళం ఇస్తూ లతప్ప భరతనాట్యం అంటే నీ ఊపి చూపించాలా? ఓపాలండి. ఆ ఊపే కెపాసిటీ లేకపోయినా ఊపి చూపించాలా? లేకపోయినా ఓపు తెచ్చుకుని మరి చూపించాలి. మరి మధ్యలో ఇదెందుకు కాలు ఎత్తడం? అది కూడా 64 కల్లో కలే. అంటే కాలు ఎత్తడం కూడా ఒక కళేనమాట. అవును బాబు. అప్పుడు చూసిందా అలా మిమ్మల్ని చూస్తుంది మొదలు నోట పచ్చి వెంటనే పోయకుండా మంచం మీద పడుకున్నప్పుడు ఎగిరెగిరి 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 పడుతుంది. ఏంటి ఎగిరెగిరి పడుతుందా? అవునండి. అక్కడే పడుతుందా, పక్క పక్క జరుగుతుందా? ఎక్కడ లేచిందో అక్కడే పడుతుందండి. మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో. చాలా ఉంది, పక్కన నేను ఉన్నాను కదా. అదిరిపోటుగా చూసింది కదా, జడుచుకొని ఉంటుంది. భూతాలు పిలిపించబోయారా? చూపించారండి. అవే గాలి శేషలు కదన్నది. మరి డాక్టర్ చూపించారా? అమ్మాయిని MBBS డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళి
దాని బయట ఉండమని తలుపులన్నీ వేసేసారు. తలుపులు కిటికీలు మొత్తం వేసేస్తారు. ఏం కనపడినెవరు లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. డాక్టర్ గారు అమ్మాయిని ఒక్కదానే గదిలో తీసుకెళ్ళారు. నన్ను చూస్తే బయట ఉండమన్నారు. లోపల ఏం చేస్తున్నారు కిటికీ కన్నంగా చూసారు. గడుపు మాడ నీకున్న అలవాట్లు ఎలా పడుకుంటావు? మరి ఏం జరిగింది? అమ్మాయిని బల్ల మీద పడుకోబెట్టారండి. డాక్టర్లు బల్ల మీద పడుకోబెట్టే చేస్తారు. మరి ఏమిటంటే అదే పరీక్ష. అదేదో పడవాడది మెల్ల వేసుకున్నారు. అది చెతస్కోప్. అదంత పడవుంటే ఆయనంత పెద్ద డాక్టర్ అన్నమాట. అది పెట్టి మా అమ్మాయిని అక్కడ ఎక్కడెక్కడో లతప డాక్టర్లకు లైసెన్స్ ఉంది. జబ్బు లేకపోయినా పెట్టి చూస్తారు. ఏమన్నారు? లేచిపోమన్నారండి. అయిపోయినా లేచిపోమంటారులే. ఏంటంటే అదే పరీక్ష. డాక్టర్ గారు ఏమన్నారు సార్, మీ అమ్మాయికి ఏది విష జ్వరం కాదు, ఎవరో అబ్బాయి మూళ్ళు పడింది, వాళ్ళిద్దరినీ కలిపి ఉంటే మీ అమ్మాయికి ఏ రోగం ఉండదు అన్నారు. లతప్ప నువ్వు చెప్పేది అదా అర్థమా? ఎలక్షన్ అంట. నేను 4 క్వశ్చన్ అబద్ధం ఆడినాను. అయితే నేను ఇల్లు బయలుదేరిన వేళ మంచిది. మా టామీ లేదా దోర కుక్క తోక లొట అంటూ ఎదురొచ్చింది. ఛే కుక్క సంగతి ఎందుకంటే నాన్సెన్స్. పొద్దున్నే లేచి లేవడం మత్తప్ప మొహం చూసా, ఎదవదైన దాని మొహం అక్కడ చూసా. ఇప్పుడు ఈ స్వర్గలోకం వచ్చి పడ్డా. అమ్మాయిని అంతా కాగానే జేబులో సిగ్గుమాలింది ఏమన్నా ఉన్నట్టు. సిగ్గుమాలిందా? అవునండి. అంటే ఏంటి? చుట్టముక్కండి. లతప్పన చుట్టలు కారుతావా? ఏ తప్పటండి? తప్పున్నారా? ఆ ఎర్రటి పెదాలు నల్లబడిపోయి పర్సనాలిటీ దెబ్బతినిపోదు. చాలే ఊరుకుందరు. నా పెదాలు నల్లబడిపోతే నా పెదాలు ముద్దు పెట్టుకోవడం ఇంకా ఎవరు మిగిలేరు బాబు. వాళ్ళెవరా మీరు? ఓల్డీసుకోళ్ళని ఆ విఘ్నేశ్వరుడు గారి సంతకాడి నుంచి మీ చుట్టూ తిరుగుతున్నారు. నువ్వు కూడా ఓనగట్ల సంతకాడు వచ్చి మొత్తం బజార్లన్నీ తిరిగేసావు. పోలేరు ఆయనతోనే చేస్తే మంచిది కూడా. నాకు చుట్టాభ్యాసం లేదు కానీ సిగరెట్ ఉంది కాల్చుకో. నచ్చితే 4 దమ్ములు కొట్టు, లేకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చాయి. పనికి రాకుండా చెయ్యిబాగా. ఇదేం సిగరెట్ కొన్నావు? సరదా సిగరెట్ సిగరెట్ వద్దురు బాబో సిగరెట్టు, నాకొద్దురు బాబో సిగరెట్టు, వద్దురు బాబో సిగరెట్టు. 5-10 వయసులతో కొనుక్కో. వలదు బాబు వలదు. మీరు రక్తాలు చేతుకుంటా రాగి డబ్బు పుట్టుకోవడం ఎంత మాత్రం ఇష్టం లేదండి. తొలం పడాల్సిందే మొండకి. ఉండగా దీనికి ఎవరైనా పాత ఖాతా వాళ్ళు గుర్తొచ్చారేమన్నా లేపెత్తం ఉండ. నిజమే మరి పాపం. ఏంటి అలా లాగుతున్నారు? ఏమీ లేదు, మధ్యలో గాడి ఉంటే చెమటతడికి 2 ఒత్తుకున్నాయో అనుకో. అది ప్రభుత్వాలు పెట్టి కాదండి. తెల్లవారులు కష్టపడిన రాదు. లాభం లేదు. ఎంత భోంచేయి రూపాయి నాదే. 70 రూపాయలు ఉంది. 70 రూపాయ ఒత్తగా వచ్చిన సత్తులో కానీ కనపడుతుంది. 70 రూపాయి అంటే 70 రూపాయి. లత్తప్ప నీకు రూపాయి ఇచ్చా. బోర్డు రూపాయి కాదు, ఫ్రీగా ఇచ్చా. వడ్డీకి కాలు మని కేసి పెట్టిన పెట్టేస్తామంటాను. స్టార్టింగ్ ట్రబుల్, రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగే. నీకు ఇచ్చింది రూపాయనా? 1 రూపాయి. అందులో 10 NP అంటే ఎంత బాబు? 10 నయా పైసలు చిత్రకిచ్చి జనకాలు అనుకుంది. మనం ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే అమెరికా ఆటల పోటీకి అని చెప్పాను. అలా చెప్తాను కానీ మా చిత్రం ఏం సరిపోతుందండి. మరి ఏది ఉంటుంది? జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, చాలా వరకు అందరు పటాపట్టిన కూడా ఎవడాడు. మీరు ఇది అయిపోతారు మమ్మల్ని. అంటే తినే పప్పు అండి. తినే పప్ప? అవునండి. ఎక్కడ దొరికిందండి మీకు అది? మనం మద్రాసు బెజవాడికి వెళ్తే నేతలు వేయించి పెట్టారండి. మద్రాసులో కూడా మీ బ్రాంచీలు ఓపెన్ చేశారనమాట. అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు చాలా. అవునులే, అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని మిమ్మల్ని పిలిపించారు. అవునండి. మీరు చేస్తున్నారు ప్రజాసేవ. ప్రతి ఒక్కరూ చేయాలండి. చెయ్యండి. పటాపటో లఠాపటో గాని ఇంకా మన ఊరు రాలా. ఇక్కడ దొరికే పప్పు అడుగు, నీకు ఎవరు కావాలని చెప్పు. అలాగే బాబు. అల్లుడు గారు జీడిపప్పు పంపించండి. ఏమాత్రం? ఎంత ఎందుకంటే 1 అరబస్తా. అల్లుడు గారు ఏంటి అరబస్తాను ఎలా నోరెలు పెట్టారు? అరబస్తా జీడిపప్పు? అవునండి, బస్తాలో సగమే కదా. పెద్ద ఒక బస్త అడిగినట్టు అడిగేసింది ముండ. గుండు పప్పు కావాలా పద్దపప్పు కావాలా? పంపేటప్పుడు మళ్ళీ పద్దపప్పు ఏంటండి, గుండు పప్పే పంపించండి. అవును, గుండు అయితే గానీ మీకు నిండుగా పంపించేస్తాం. తర్వాత బాదం పప్పు పంపించండి. అదంతా. ఇది మాత్రం అంతే ఎందుకండి. బస్తా. ఆ విఘ్నేశ్వరుడు గారు సత్యనారాయణ గారు నీ చుట్టూ తిరిగి పాడి గదిలి మేపినట్టు మేపుతున్నారేమో. ఎంత అడగాల కూడా తెలియట్లేదు మీకు. చెప్పు.
పిస్తా పంపించండి. అదంత బస్తానరా పిస్తా అదేంటి అలా కాలిపోతుంది? వచ్చేసింది రాకపోతే ఊరుకుంటారండి. గదిలో కూర్చోబెట్టి వచ్చే వరకు వదలరు. కష్టపడితే ఏదైనా వస్తుంది. అయిపోయాయి ఇంకేమన్నా అల్లుడు గారు పంచదార కూడా పంపించండి. అదే మాత్రం ఇది మాత్రం ఎందుకండి? పైగా డాక్టర్లు షుగర్ జబ్బు వస్తుంది, పంచదార తగ్గించుకోమని వాడతారు. యథార్థంగా చెప్పుకుని చెప్పు ఓ 10 బస్తాలు ఈ అమ్మ గడుపులు మాడ. నీ ఒక్కదాని షుగర్ వ్యాధి కాదే, నీ ఇంటి మొత్తానికి షుగర్ వ్యాధి. అయిపోయా? ఇప్పటికి పంపించండి. ఇప్పటికి పంపించండి. తప్ప ఏమన్నా మర్చిపోయారో గుర్తు చేసుకోండి. ఇలాంటి అమాయకుడు దొరుకుతాడు మళ్ళీ మీకు. బత్తా జీడిపప్పు, అరబస్తా బాదం పప్పు అడిగాను బాబు, బస్తాన్నర పిస్తా, 10 బస్తాలు పంచదార, 2 బస్తాలు గన్నేరు పప్పు అడిగాను. చచ్చిపోవటండి. అమ్మ కడుపు మాడ చావటానికి గన్నేరు పప్పు తినక్కర్లా. బత్తాలు జీడిపప్పు తిన చేస్తారు ఉండాలని. అమ్మ బాబు సొమ్ము ఏదైనా బొడ్డు దగ్గర మూట కట్టినట్టు అడుగు పెట్టానో లేదో బత్తాలు కనిపించి మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాను. మా అమ్మాయి మన్మధ మొలక నాయన. అమ్మాయి మన్మధ మొలక అమ్మ మార్కాపురం పలక. అబ్బాయో మోటి బావి గిలక కిర్రు 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 కిర్రు. మోటి బారి గిలక కాదులే తప్ప పంచదార చిలక. మూతి కొరికినా తీగానే ఉంటుంది, ఎక్కడ కొరికినా తీగానే ఉంటుంది. అల్లుడు గారు మా అమ్మాయి గులాబీ పుష్పం. అల్లుడు గారు జిలేబీ కాదా? ఏం లాభం నాయన, జిలేబీ పట్టుకోగానే కారిపోయేంత గట్టిగా ఎవరు పట్టుకోమన్నారు? పిల్లవే నీ అమ్మ గడుపు ఆడని.